హై వ్యూవర్స్. రీసెంట్ టైమ్స్లో పెళ్ళైన తర్వాత కొంతమందికి ఊహించని విధంగా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఏంట్రా సమస్యలు అంటే ఆడపిల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి, మగపిల్లడికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి, ఆ తర్వాత పుట్టే బిడ్డలకి హెల్త్ ఇష్యూస్. సో ఇలా కాకుండా అంటే ఏం చేయాలి? పెళ్ళికి ముందు వాళ్ళకి ఎంత వస్తుంది, వీళ్ళకి ఎంత వస్తుంది, ఏం చదువుకున్నారు ఏంటి, వీటితో పాటు పిల్లోడి హెల్త్ హిస్టరీ ఎలా ఉంది, పిల్ల హెల్త్ హిస్టరీ ఎలా ఉంది, ముందు ఇది చేయండి, టెస్టులు చేయించుకోండి. నేను ఇది మ్యాండేటరీ అని చెప్తున్నా. ఇప్పుడు మేఘాలయ ప్రభుత్వం ఇండియాలో అత్యధికంగా హెచ్ఐవి కేసులు ఉన్నటువంటి వారిలో మేఘాలయ 6వ స్థానంలో ఉంది. అందుకని పెళ్ళికి ముందు ఖచ్చితంగా ఓ సర్టిఫికేట్ ఉండాలి. ఏంటి ఆ సర్టిఫికేటు? పిల్లకి బ్లడ్ టెస్టులు చేయాలి, పిల్లోడికి బ్లడ్ టెస్టులు చేయాలి. అందులో అంటురోగాలు లేదన్నప్పుడు హెచ్ఐవి, ఎయిడ్స్ లాంటివి ఇవి లేవు, వంశపారంపర్య రోగాలు లేవు అని మొత్తం తెలుసుకున్న తర్వాత ఇక మీరు పెళ్ళి చేసుకుంటారు, మీ చాయిస్ అది. త్వరలో వాళ్ళు బిల్ తేబోతున్నారు. ఆల్రెడీ మన ఇండియాలో గోవా ఉంది. గోవాలో మీరు పెళ్లి చేసుకోవాలంటే ముందు ఆడపిల్ల మగపిల్లడికి సంబంధించి బ్లడ్ టెస్టులు చేయాలి. అందులో క్లియర్గా హెచ్ఐవి అన్నది కీలకం అన్నమాట. ఎయిడ్స్ ఉందా లేదా క్లియర్గా మెన్షన్ చేయాలి. తెలుగు రాష్ట్రాలు కూడా ఆ రకంగా కనుక రూల్ తీసుకొస్తే ఖచ్చితంగా మన దగ్గర కూడా పెళ్ళిళ్ళు అన్నవి సవ్యంగా జరుగుతాయి. పెళ్ళికి ముందే పెళ్లి కూతురు సంబంధించి కావచ్చు, పెళ్లి కొడుకు సంబంధించి కావచ్చు, నిజాలు మొత్తం కూడా బయటకు వస్తాయి.